వెల్కమ్ టు అవర్ ఛానల్. నా చిన్ననాటి జ్ఞాపకాల్లో మీకోటి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. అది చాలా బాగుంటుంది, తీయగా, పుల్లగా, కారంగా. అదే మా పిల్లలు ఇప్పుడు ఇమ్లీ పాప్ అంటున్నారు కొత్తగా పేరు పెట్టుకొని. నా చిన్నప్పుడు వేసవికాలం వచ్చిందంటే మాకు అందరికీ పండగ. చింతకాయల టైము, చింతకాయల చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కాయలు పడినవన్నీ తెచ్చుకొని, ఆ చింతకాయలన్నీ ముగ్గుపోయి కింద పడిపోయి ఆ చెట్టు చుట్టూరు పిల్లలే ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ముగ్గుపోయిన చింతకాయలు తెచ్చుకొని వాటిని తీసుకుని చింతపిక్కలు తీసేసి వాటిని మేము పచ్చడి కింద చేసుకునే వాళ్ళం అన్నమాట. చాలా బాగుండేది. అది మా అమ్మాయి అంది, అమ్మ నువ్వు చెప్పు నేను చేస్తాను అని అడిగింది. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మా అమ్మాయికి పరిచయం చేద్దామని చెప్పేసి సరే అని నేను చెప్పాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చెప్తాను. జీలకర్ర, ఉప్పు, పంచదార, కారం, చింతపండు. ముందు వీటినన్నీ జీలకర్ర, పంచదార వేసి బాగా దంచుకున్న తర్వాత చింతపండు, ఉప్పు, కారం కూడా వేసేస్తే బాగా దంచేస్తే అది ముద్ద కింద తయారైపోతుంది. దాన్ని మేమైతే అప్పట్లో చిన్న ఉండలుగా చేసుకుని తినేసేవాళ్ళం. వీళ్ళైతే ఒక ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, దానికి చుట్టుకుని దానికి కవర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. అమ్మో వీళ్ళు కూడా మంచి ఆలోచనలు వచ్చేసినాయిలే. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళకి తోడుగా హెల్ప్ చేశాను. నేను వేసవికాలం కదా, స్కూల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ అల్లరి భరించే కంటే ఇలాంటి చిన్న పనులు చేసి వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేసామంటే మనకి అల్లరి తగ్గుతుంది, వాళ్ళకి ఏదో నేర్పించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.